సంక్రాంతి వెకేషన్కి మనం ఫ్యామిలీతోని ఏపీ సైడ్ వచ్చినాం, మొత్తం టెంపుల్స్ విజిట్ చేయాలి. ఆ ఛానల్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ లైక్ ఫుల్ ఫ్యామిలీతో వ్లాగ్ తీస్తున్నా, మొత్తం డివోషనల్ టైప్ వ్లాగ్. అండ్ నేను చూసే అన్నీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. గైస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. లెట్ us start the vlog. మార్నింగ్ మనం అలంపూర్ జోగులాంబ వెళ్ళినాం. మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్లాగ్, కానీ అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకో, అంటే ఫ్యామిలీతో వచ్చినా కదా. అండ్ సడన్ ఇంట్రెస్ట్ అది వచ్చింది. ఒక ప్లేస్ కవర్ చేయలే, బట్ నేను పిక్స్తో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ జోగులాంబ విజిట్ చేసేసుకొని మనం అరౌండ్ అక్కడి నుంచి ఒక 2.5 hours జర్నీ ఉంది. అక్కడ నుండి మనం ఇప్పుడు మంత్రాలయానికి వచ్చినాం. జస్ట్ 5 minutesలో అయిపోయింది దర్శనం. ఈ రాఘవేంద్ర స్వామి మనం దర్శనం చేసుకునే కన్నా ముందు మన షర్ట్స్ అన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మనం షర్ట్ వేస్తే లోపలికి దర్శనంకి అలౌ చేయరు, కంపల్సరీ షర్ట్ తీసే వెళ్ళాలి. ఇక్కడ చాలామంది అటైర్ అయితే మ్యాక్సిమం ధోతీసే ఉన్నాయి, అందరూ ధోతి కట్టుకొని వెళ్తున్నారు లోపలికి. లైట్స్ ఆన్ చేశారు ఇప్పుడే, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్. అండ్ ఇక్కడ నుండి మనం నెక్స్ట్ యాగంటి వెళ్తున్నాం, అక్కడనే స్టే నైట్ మనది ఇవాళ. నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ మా ట్రిప్లో సెకండ్ డే. ఎర్లీ మార్నింగ్ 6కి మనం యాగంటి దర్శనానికి అయితే వచ్చినాం. అండ్ అరౌండ్ 7:30, 8 అవుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ ద సీనరీ, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కేవ్స్ లోపల ఉన్నది ఆలయం. అండ్ నిన్న నైట్ నేను వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను, ఛార్జింగ్ మొత్తం డెడ్ ఉండే. అండ్ మనం మంత్రాలయం నుండి అరౌండ్ 4 hours జర్నీ చేసాం ఇక్కడ యాగంటి రావడానికి. వచ్చి రూమ్లో చెక్-ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 6కి అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయింది. మనకు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో అందరికీ కనిపించే ఉంటుంది, లైక్ నంది విగ్రహం సైజ్ పెరుగుతూ ఉంటుందని. అండ్ ఆ ఆలయం కూడా ఇదే యాగంటి. ప్రతి 20 yearsకి ఒకసారి 1 inch పెరుగుతారంట. మా మమ్మీని ఫస్ట్ టైం నా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నా. మీట్ మిస్ రాధిక. ఇవాళ మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ యాగంటి దర్శనం అయిపోయింది, మళ్ళీ రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుండి వీఆర్ గోయింగ్ టు అహోబిలం. అండ్ అహోబిలం దర్శనం చేసుకొని నైట్ వరకు విల్ గో టు వాట్ ఇస్ దట్ ప్లేస్, మహానంది. స్టే చేసిన శ్రీ యాగంటి ఉమామహేశ్వర వాసవి సేవా సంగమం ఇదే సంఘం. అసలు యాగంటి నుంచి అయితే చెక్అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుండి మనం అహోబిలం వెళ్తున్నాం. ఇక్కడ ఒక 2 hours జర్నీ చేయాల్సింది. ఇప్పుడే మనం అహోబిలంకి అయితే రీచ్ అయినాం. 1 kilometer అట్లా వాక్ చేయాల్సి ఉంది పైన టెంపుల్కి వెళ్ళడానికి. మొత్తం కొండల మధ్యలో ఉంది ఇది కూడా.
అహోబిలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా లైన్ తక్కువ ఉండే, ఒక 5-10 మినిట్స్ దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ లొకేషన్ కూడా లైక్ మొత్తం గుట్టల మధ్యలో ఉంది కాబట్టి దిస్ వైబ్ ఇస్ వెరీ డిఫరెంట్ నార్మల్ టెంపుల్స్ కంటే అండ్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడెక్కడ లంచ్ చేసేసి విల్ గో టు మహానంది. నెక్స్ట్ స్టాప్ మహానంది మనదే. అండ్ ఇవాళ ఈవినింగ్ అక్కడ దర్శనం చేసేసుకొని నైట్ స్టే కూడా మహానందిలో. అండ్ మహానందిలో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది దర్శనం. అంటే స్పర్శ దర్శనం చేసుకుంటుండే మేము. అండ్ మనకి టెంపుల్ లోపలికి ఏం ఫోన్స్ అలవ్ లేకుండే, సో లోపల ఏం షూట్ చేయలేకపోయినా. ఇక్కడనే ఇవాళ స్టే, మహానందిలోనే స్టే. నైట్ ఇక్కడనే స్టే చేసేసి రేపు శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ నుండి ఫుడ్ ఏం లేదు, అసలు పిచ్చి ఆకలి అవుతుంది. ఇవాళ మండేగా ఫ్యామిలీ అంతా ఫాస్టింగ్. అర్జెంట్గా ఏమన్నా తినేసి, హోటల్ కూడా గుడి ముందే ఉంది, హరిత హోటల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ మా ట్రిప్లో ఇవాళ డే 3. అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనం మహానంది నుండి శ్రీశైలంకి అయితే ట్రావెల్ చేస్తాం. అండ్ అక్కడ నుండి అరౌండ్ 5.5 hours జర్నీ చేస్తాం శ్రీశైలం చేరుకోవడానికి. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకుంటున్నాం. ఫోన్స్ నాకు తెలిసి అలా ఉండదు లోపల, వీలైనంత అల్ షూట్. ఇప్పుడే శ్రీశైలంలో స్పర్శ దర్శనం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఒక 15-20 మినిట్స్లోనే లోపల అన్ని టెంపుల్స్ కవర్ చేసేసాం. నా లైఫ్లో విజిట్ చేసిన సెకండ్ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీశైలం. ఫస్ట్ మనం త్ర్యంబకేశ్వర్లో విజిట్ చేసాం జ్యోతిర్లింగం. అది నేను చిన్నప్పుడు కూడా విజిట్ చేశాను, బట్ శ్రీశైలం ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నా లైఫ్లో నేను విజిట్ చేసిన సెకండ్ జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ శ్రీశైలంలోనే మనకు బ్రహ్మనాంబికా దేవి ఆలయం కూడా ఉంది, అది కూడా దర్శనం అయిపోయింది. మీ ట్రిప్లో అనుకున్న దేవాలయాలు అన్నీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ దట్ టూ చాలా బాగానే అన్ని దర్శనాలు కూడా. టైం మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు తినేసి ఇక్కడ తినేసి శ్రీశైలంలో తినేసి కొంచెం షాపింగ్ చేసుకుంటారంట. ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారుగా, ఆఫ్ కోర్స్ దే విల్ డూ సంథింగ్. त्रयातीतः तं देयत्रयातीतः तं कालत्रयातीतः तं मूलाद्वारासितोषि नित्यं तं चक्रत्रयात्मकः तां योगिनो ध्यायन्ति नित्यं तं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रलिङ्गस्त्वं वा सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरोम्. అందుకని ఇది పవిత్రమైన వాటర్ అని చల్లుకుంటారు. ఆయన తపస్సు ఫలం వల్ల దేవుడు వరం ఇచ్చారని వాటర్ ఫ్లో ఇక్కడ. అందుకే ఎక్కడ వాటర్ ఇక్కడ కనిపిస్తున్నాయి అసలు. అంటే మనకి జనరల్గా మీరు మనం కార్లో వస్తుంటే మీకు ఎక్కడో తెలియదు, హైదరాబాద్ ఏదో అంతా మనకంతా సాయిల్ అంతా గట్టిగానే ఉంది. మీరు మధ్యలో కూడా మన ఏంటి డైనోసార్ చూసారా? మన హైదరాబాద్ అంత వెయిట్ వస్తుంది అంటే నాకు అనిపించింది అలా.
ఇక్కడ నుండి చూస్తే అక్కడ ఉన్న గోపురం కనిపిస్తుంది. బాగుంది టెంపుల్ కానీ ఏం కనిపిస్తలేదు అసలు. కొంచెం కూడా మొత్తం మబ్బు మబ్బు ఉంది, ఏం కనిపించట్లేదు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ వన్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్. చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.